హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన అడాయి దోశని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి. ఇది ఎక్కువగా చెన్నై సైడ్, నెల్లూరు సైడ్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ టేస్టీ అండ్ హెల్తీ అడాయి దోశని దాంతోపాటు కాంబినేషన్గా పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం పదండి. ముందుగా మనం దోసపిండిని నానబెట్టుకుందాము. దానికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1.5 కప్ రైస్ని తీసుకోవాలి. నేనైతే అన్పాలిష్ రైస్ని తీసుకుంటున్నానండి. అంటే బియ్యంని ఒక 2 సార్లు మాత్రమే పాలిష్ చేసి తీసుకున్న రైస్ అన్నమాట. దాన్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో కావాలంటే రేషన్ బియ్యంనైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక నేను 1/2 కప్ వచ్చేసి మినపగుండ్లని యాడ్ చేసుకుంటున్నాను. మినపప్పు ఒక్కటే మనకి క్వాంటిటీ కాస్త ఎక్కువగా ఉంటుంది. రిమైనింగ్ మీరు ఏ దాల్స్ యూజ్ చేసినా జస్ట్ గుప్పెడు చేతిలో కొంచెం గుప్పెడు తీసుకొని వేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత మినపప్పు వేసుకున్నాం కదా, కొంచెంగా ఇక్కడ నేను మసూర్ దాల్ని వాడుతున్నాను. నేను ఇక్కడ మసూర్ దాల్ వాడుతున్నాను కదా, ఈ ప్లేస్లో మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే కందిపప్పును వాడుకోండి. మీకు ఒకవేళ నచ్చకపోతే, ఒకవేళ మీ దగ్గర 2 ఉన్నాయనుకోండి, 2 కొంచెం కొంచెం వేసుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత ఇందులోకి గుప్పెడు పచ్చిశనగపప్పు, అదేవిధంగా కొంచెం పెసరపప్పుని వాడుకుంటున్నాను. సో చూసారు కదా, క్వాంటిటీ అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని నీళ్లు పోసుకొని 1-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకురండి. తర్వాత ఇలా వాష్ చేసుకున్న వీటిల్లో కొంచెం మెంతులు వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకండి. కొంచెం మెంతులు వేసుకొని ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలని ఇందులోకి వేసేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా చూసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని మూత పెట్టి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేస్తున్నాను. మార్నింగ్ దీన్ని నానిన పప్పులని మార్నింగ్ గ్రైండ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇలా నచ్చలేదనుకోండి, నైట్ 5 అవర్స్ నానబెట్టి నైట్ గ్రైండ్ చేసుకొని అది పులియబెట్టి మార్నింగ్ అయినా మీరు దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా నానిన పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా నీళ్ళని పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక ట్రిప్ వచ్చేసి మనము ఏమీ వేయకుండా నార్మల్గా ఈ పప్పుల వరకే వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకుందాం. బ్యాటర్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఒక ట్రిప్ వేసుకున్నాం కదా, ఇంకా ఫైనల్ ట్రిప్ ఉంది అన్నప్పుడు ఈ పప్పులన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళను పోసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఆ ఎండుమిరపకాయలు ఇందులోకి వేసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువగా స్పైసీ తినేవాళ్ళైతే ఇంకొన్ని ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత చిన్న అల్లం ముక్కని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఈ పిండిలోకి వేసేసుకోవాలి. పిండిలోకి కలుపుకొని అంత బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా వేసేసుకున్న తర్వాత పిండిని ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత జీలకర్రను కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్, అంటే పిండిని బట్టి చూసి జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. జీలకర్రను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్లీ ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా బ్యాటర్లోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. దోశ పోసేటప్పుడు కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకొని దోశని పోసుకోవాలి. ఇలా అంత బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్లీ రుచికి సరిపడా సాల్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ సాల్ట్ కూడా పిండిలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇంకొక చిన్న బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. మనం దోశ వేసేటప్పుడు బరువు లేకుండా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న గిన్నెలోకి పెట్టేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టి పక్కన ఉంచుకుందాం ఒక 10 నిమిషాలు. ఈ లోపల మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పుట్నాలను వేసుకోవాలి. పుట్నాలను వేసుకున్న తర్వాత పల్లీలని వేయించుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఆ పల్లీలను కూడా ఇందులోకి వేసేసుకోండి. పుట్నాలు, పల్లీలు వేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్కని వేసుకోండి. అల్లం ముక్క వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొంచెం చింతపండుని యాడ్ చేస్తున్నాను. తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టుగా
పచ్చిమిరపకాయలను తీసుకొని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ని వేసుకున్న తర్వాత నీళ్ళను పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ నీళ్ళను పోసే ముందు మనము ఇందులోకి కొంచెం కొత్తిమీరని తీసుకొని యాడ్ చేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఒకవేళ కొత్తిమీర నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. నేనైతే కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం నీళ్ళని పోసుకుందాము. ఇలా నీళ్ళని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక కంటైనర్లోకి యాడ్ చేసుకుందాము. ఇలా కంటైనర్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కూడా కాస్త చట్నీ ఉంటుంది కాబట్టి ఇందులోకి లైట్గా నీళ్ళని పోసుకొని ఈ చట్నీ అంతా ఈ నీళ్ళల్లోకి కలిసేటట్టుగా ఈ విధంగా తిప్పుతూ ఈ చట్నీని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా అంతా నీళ్ళల్లోకి చట్నీ మొత్తం కలిసేటట్టుగా తిప్పేయండి. అండ్ పైన మూత కూడా ఉంటుంది కదా, దానికి కూడా ఈ విధంగా కాస్త నీళ్లు పోసి ఈ విధంగా నట్టి శుభ్రంగా చట్నీ మనకి వచ్చేస్తుంది. మరి ఎక్కువగా నీళ్ళు పోసుకుంటే వాటర్గా ఉంటుంది. చూసుకొని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా నీళ్ళని యాడ్ చేసుకుంటే మిక్సీ జార్ కూడా శుభ్రంగా క్లీన్గా చట్నీ కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా నీట్గా మిక్స్ చేసుకుందాము. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీలోకి పోపును పెట్టుకోవాలి. పోపు పర్ఫెక్ట్గా పెడితేనే చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది. సో మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ ఫైనల్లీ ఇంగువ, ఇవన్నీ పోపు బాగా చిటపట వేగిన తర్వాత ఫైనల్ ఇంగువని వేసుకొని ఈ పోపుని చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు పెట్టుకోండి, మంచి టేస్ట్ అనేది ఉంటుంది. పోపులోనే ఈ చట్నీ టేస్ట్ అనేది ఉంటుంది. బాగా క్రిస్పీగా పప్పులను వేయించుకోవాలి. అండ్ ఇంగువని స్కిప్ చేయకుండా ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నేనైతే ఇలా పోపు పెట్టిన ప్యాన్లో కూడా కాస్త చట్నీ వేసి ఇలా కలిపి ఇందులోకి వేసేస్తాను. ఫస్ట్ నుంచి ఇలానే చేస్తానండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా పోపును మొత్తం చట్నీలోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో చట్నీని పక్కన పెట్టేసుకుందాం. అండ్ బ్యాటర్ కూడా రెడీగా ఉంది. ఇంకా దోశ పోయడమే ఆలస్యం. ముందు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ చేసేసుకుందాము. ఇలా దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని అంతా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ టైం వరకే ఆయిల్ వేస్తున్నానండి. ఫస్ట్ దోశకి ఈ ఆయిల్ అంతా పడుతుంది. ఈ దోశని నేను వేస్ట్ చేసేస్తాను, అంటే పక్కన పెట్టేసుకుంటాను. మిగిలినవన్నీ ఆయిల్ లేకుండా మనము ఎన్నైనా పోసుకోవచ్చు అనమాట. ఇలా దోశ పోసుకొని క్రిస్పీగా వేయించుకోవాలి. అండ్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని లోపల ఉల్లిపాయలు కూడా బాగా మగ్గాలన్నమాట. ఆ విధంగా వేయించుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన అడాయి దోశలు రెడీ. ఇలా మిగిలిన దోశలు కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసేసుకుందాము. సో చూసారు కదా, ఇంత క్రిస్పీగా వేయించుకోవాలి. మీరు ఒకవేళ ఈ విధంగా మధ్యలో ఆనియన్స్ పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఈ బ్యాటర్లోని ఉల్లిపాయలు వేసి ఉత్తప్పం లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ దోశను కోసుకొని ఉల్లిపాయలు వేసుకొని కాస్త ఆయిల్ వేసి బాగా ఉల్లిపాయలు మగ్గేటట్టుగా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా దోశ బాగా క్రిస్పీగా వేగిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అన్ని దోశలు ఈ విధంగానే ప్రిపేర్ చేసేసుకుందాము. సో చూసారు కదా, అడాయి దోశలు రెడీ. చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. సో ఈ దోశల్ని ఇంకా సర్వ్ చేసేసుకుందాము. మనం ప్రిపేర్ చేసిన చట్నీతో సర్వ్ చేసుకుందాము. అంతేకాకుండా దీంతోపాటు ఎర్ర కారం కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ అడాయి దోశ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.